మన పిలుపు మిడతల్లాగా గంతులేయాల్సిన పిలుపు. మన పిలుపు అశ్వాల్లాగా దూరం నుంచే యుద్ధాన్ని పసిగట్టే పిలుపు. మన నాసిక రంధ్రాల ధ్వని అవతలోడి వెన్నులో వణుకు పుట్టించాలి. యుద్ధ వాతావరణం కనిపిస్తేనే ఆహా ఆహా అంటూ ముందుకెళ్ళాలి. ఎందుకు? కొట్లాడటానికి కాదు, ప్రేమ చూపించడానికి, సాత్వికం చూపించడానికి. యుద్ధ వాతావరణం లేదు అని అనుకున్నాం అనుకోండి, ఏం చూపిస్తావు? సాత్వికం నీకు నువ్వు చూపించుకుంటావా? అద్దం ముందు నిలబడుకొని నేను సాత్వికుడు అంటే అయిపోద్దా? సాత్వికము చూపించాల్సిన విపరీత పరిస్థితిలో చూపిస్తే అది సాత్వికం. ఇంట్లో కూర్చొని మత్తయికి సువార్త చెప్పాడు అనుకో, ఓ అవునా బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అంటాడు. మత్తయి పోయి మళ్ళీ యోహానుకి చెప్తున్నాడు, యోహాను నీకు తెలుసా యేసుప్రభు వచ్చాడు, అప్పుడు మనం తిరిగాం, అబ్బా అవును బ్రదర్ చేయెత్తావా వాడు దాన్ని సాత్వికం అనరు, దాన్ని నాటకాలు అంటారు. ఏమంటారు? నా ఉద్దేశంలో అయితే దాన్ని నాటకం అంటారు. మత్తయి వెళ్ళి మార్కు సువార్త చెప్పి, మార్కు వెళ్ళి మళ్ళీ యోహానుకు సువార్త చెప్పాలి, యోహాను తిరిగి వచ్చి యేసుప్రభు ఎక్కడున్నాడు ఆయనకు కూడా సువార్త చెప్దాం అనుకుని. ఎందుకండి ఇవన్నీ? మనకు సువార్త చెప్పాల్సింది ఎక్కడ? లేని చోట. లేని చోట సువార్త చెప్పినప్పుడు సాత్వికం చూపించాలి. లేని చోట సువార్త చెప్పినప్పుడు సాత్వికం ఎలా చూపిస్తారు అంటే, మిడతల వలె గంతులేసినప్పుడు, అశ్వముల వలె దూరము నుంచే యుద్ధాన్ని పసిగట్టినప్పుడు, ఉద్దండ కోపముతో ముందుకు పరిగెట్టినప్పుడు, క్రీస్తుకు విరోధంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి ఆయన పాదాల దగ్గరికి తీసుకొని రావాలి అన్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు తగ్గించుకుంటాం. అవతలోని కాపాడాలి, అవతలోని ఏదో ఒకటి చేసి ప్రభువాదనలు తీసుకురావాలి, ఏదో ఒకటి చేసి వాడితో సత్యం చెప్పాలి.